జరిగించును గాక. ఆమెన్. నిర్గమాకాండం 18 అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని వచనాలు చూద్దాం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో వినినప్పుడు, మోషే మామ అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన షిపోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములు పొందుచున్న తండ్రి వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి స్థల జ్ఞానివయ్యున్న నీవు నీ పరిశుద్ధ మందిరములోనికి మమ్మల్ని ఆహ్వానించిన తండ్రి వందనములు. నీ వాక్యం యొద్దకు వచ్చుచుండగా వినేవారిని, వివరించేవారిని మీ స్వాధీనం అందించుకొని నన్ను మరుగు చేసుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్, విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. నిన్నటి దినాన మోషే చేతులు ఎత్తినప్పుడు జయం కలిగింది అని, రెఫీదీములో బండ ఎదురుగుండా ప్రభు ఉన్నారు, బండ మీద ప్రభు నిలిచారు. మరి ప్రభువును మోషే చూచాడు. వచ్చే నీటిని పెద్దలు చూచారు, ప్రవహించే నీటిని ప్రజలు చూచారు. మరి యెహోవా నిస్సి ధ్వజము అని చెప్పుకున్నాం. ఇది నాన్న ఒక రాజ్యాంగ చట్టము, న్యాయము అనేది ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ మనకి ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. మోషే మామ యిత్రో రగుయేలు అని ఆయన కొన్ని పేర్లు ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. మరి మోషే మామ వచ్చినప్పుడు మోషే ఐగుప్తులో జరిగిన విషయాలన్నీ సముద్రం పాయలు చేసి, నిన్నటి దినాలు కొన్ని స్థలాలు చెప్పుకున్నాం. దేవుడు ఎంత అద్భుతంగా తీసుకొచ్చారో వారి మామగారికి విషయాన్ని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో, అతడు అన్యజనులు నేను పరదేశిని అనుకొని వారిలో ఒకరికి గెర్షోము అనే పేరు పెట్టాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఏలియాజరును పేరు పెట్టాను. మోషే మామ అయిన యిత్రో అతని ఇద్దరు కుమారుల్ని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను. కాబట్టి దేవుడు కుటుంబాలని ఏర్పాటు చేశారు. మనకి ఎన్ని పనులున్నా కుటుంబాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. యెహోషువ అంటున్నాడు, యెహోషువ 24:15 వచనంలో, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము అని. కాబట్టి కొంచెం మోషే నాయకత్వంలో వీరందరినీ నడిపిస్తున్నారు గనక, మరి పుట్టింట్లో తండ్రింట్లో షిపోరా ఉన్న బిడ్డల్ని షిపోరాని తీసుకొని వారి మామ వచ్చారు, యోగక్షేమాలు అడిగారు, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకొని సంతోషపడ్డారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మోషే చాలా చక్కగా, ఎంత చక్కగా దేవుడు తీసుకొచ్చారు అన్నీ చెప్పిన తర్వాత మోషే మామ గమనిస్తూ ఉన్నాడు. భార్యతో పిల్లలతో మాట్లాడే ప్రేమ లేక కాదు కానీ మోషేకి సమయం అనేది లేదు. పొద్దున్నుండి రాత్రి అయ్యేంత వరకు ప్రజలు వచ్చి మాకు ఈ విషయంలో న్యాయం జరగాలి, మాకు ఈ విషయంలో న్యాయం జరగాలని మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మోషే దేవుని దగ్గర అందుకొని చక్కటి న్యాయాన్ని
జరిగిస్తూ ఉన్నారు. మనం సంఖ్యాకాండం లేవియాకాండంలో చూస్తున్నాం కదా, షెలోఫెహేదు కుమార్తెలు వచ్చి, మా తండ్రి స్వాస్థ్యము మాకు ఇవ్వాలి, మాకు మగపిల్లలు లేరు, అందరం ఆడపిల్లలమే అన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి తండ్రి స్వాస్థ్యాన్ని బిడ్డలకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మామ చూచాడు. అప్పుడు ఆయన ఒక సలహా, మరి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థములగును అని సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చక్కటి ఆలోచన దేవుడు మనకు అందిస్తారు. ఇతరుల ద్వారా కూడా మంచి సలహాల్ని దేవుడు బయలుపరచువారై ఉన్నారు. మరి ప్రభు అన్నారు, ఎవరేం చెప్పినా మనం వినాలి. సమస్తము పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మోషే తన మామను ఎదుర్కొనుటకు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎదుర్కొనబోయి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులుగా చేసినదంతయు త్రోవలో తనకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామకు వివరించి చెప్పాను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించాను. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. కాబట్టి స్తుతి చెల్లించాడు. మరి దేవుడు చేసిన కార్యాలని విన్నప్పుడు మోషే మామ. కాబట్టి ఇక్కడ ఒక మరి ఉపాయాన్ని లేకపోతే ఒక చక్కటి ఆలోచన వాళ్ళ అల్లుడికి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. 12వ వచనం. మరియు మోషే మామ అయిన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలీయుల పెద్దలందరినూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచుండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి. కాబట్టి నేను ఒక సలహా ఇస్తున్నాడు 21వ వచనంలో. దైవభక్తి సత్యశక్తి కలిగి లంచగొండలు కాని వారిని నీవు కొంతమందిని ఏర్పాటు చేసుకొని 1000 మందికి ఒక్కనిగా, 500 మందికి ఒక్కనిగా, అలాగే 100 మందికి ఒక్కనిగా, మరి కొంత న్యాయమైనటువంటి పద్ధతిలో నువ్వు ఏర్పాటు చేస్తే మిగతా కఠినమైన న్యాయం అయితే నువ్వు తీర్చు, లేకపోతే కొంతమందిని ఏర్పాటు చేయి. దీన్ని బట్టి చిన్న కోర్టు, బెంజ్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేవుని సన్నిధిలో పెట్టు. దేవుడు నీకు ఇచ్చే ఆలోచన ప్రకారము నువ్వు చెయ్యని ఒక చక్కని సలహా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో కీర్తన 34:4 మనం చూస్తే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు కొద్దిసేపు మనం కనిపెడితే చాలు, దేవుడు చక్కటి జవాబుని అందించువారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి ఇది నీకు మిక్కిలి కష్టంగా ఉంటుంది, ఒకసారి ఆలోచించు. 16వ వచనంలో అంటున్నాడు, నీవును నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీ వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి
తెలుపవలెను అని చెప్పి మరొక చక్కటి ఆలోచన సలహా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 22వ వచనం, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను, ప్రతి అల్ప విషయమును వారే తీర్చుకొనవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుటకు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. కాబట్టి ఇక్కడ చక్కని సలహా, ఎవరి ద్వారానైనా సరే ప్రభువులో మనం ఉన్నప్పుడు, మరి దానియేలు గ్రంథంలో మనకు తెలుసు, నెబుకద్నెజరు కల మర్చిపోయాడు, కల భావాన్ని మర్చిపోయాడు. కల భావాన్ని దానియేలు తన స్నేహితులతో ప్రార్థన చేసి, కల నిశ్చయము దాని భావము నమ్మతగిందని నెబుకద్నెజరుతో చెప్తూ, గతము మరి జరగవలసిన విషయాల్ని రాబోయే కాలంలో ఎలా ఉంటుందో ఇది నెబుకద్నెజరుకి ప్రభు తెలియచేశారు. నెబుకద్నెజరు అన్యుడే, కానీ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఆయన రాస్తున్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని. కాబట్టి ఈరోజు తండ్రి మధ్యవర్తిగా ఉండి మనకి న్యాయము జరిగించువారై ఉన్నారు. ప్రభు మాట చెప్పారు, 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఆయనకున్న బిరుదులు మనందరికీ తెలుసు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని మనం చూస్తున్నాం. ఒక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొను. మధ్యవర్తిగా తండ్రి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు ఒక మధ్యవర్తి. అలాగనే పరిశుద్ధ గ్రంథములో కూడా ఎక్కడెక్కడ న్యాయం జరగాలో తండ్రి చక్కగా జరిగించినట్టు చూస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేలీలందరినీ దేవుడు ఒక కుటుంబముగా ఏర్పాటు చేసి మోషే అహరోన్లకి బాధ్యతలు ఇచ్చి వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళమన్నట్లుగా చూస్తున్నాం. ఒకసారి మనం చూసినట్లయితే ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాముకి 2 బిడ్డలు ఉన్నట్లు మనందరూ తెలుసు, కయ్యూను, హేబేలు. కాబట్టి మంచి చెడ్డల అనే పండు తిన్నారు గనక ఒక మంచి కొడుకు ఒక చెడ్డ కొడుకు ఉన్నాడు చూస్తున్నాం. వీళ్ళు 4వ అధ్యాయంలో కృతజ్ఞత పండుగ చేయాలని వచ్చారు. ఒకరు మరి దేవునికి శ్రేష్టమైంది హేబేలు ఇచ్చాడు, కానీ ఏదో కొంచెం ఇచ్చాడు తన పంటలో స్వార్థముతో కయ్యూను. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు. ఓ మాట అన్నారు, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా. దేవునికి ఏదన్నా ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి, కానీ గొనుక్కుంటా సణుక్కుంటా ఇవ్వకూడదు. అప్పుడు ఎప్పుడైతే తమ్ముడిది అంగీకరించాడో అన్న కోపం వచ్చి తమ్ముడిని చంపివేసాడు. అంటే అంత కోపం అనేది వచ్చింది. నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావలవాడినంటే అతని యేసయ్య రక్తము సిలువలో నుండి మరి భూమి మీద కార్చినట్లుగా చూస్తున్నాం. ఈ రక్తము క్షమాపణ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం చూస్తే ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై బెట్టిరి సోదరా, ఒకడు బళ్ళెంబుతో బొడవ నీళ్ళు రక్తము గారి చిలులాయెను సోదర.
133 కీర్తనలో చూస్తున్నాం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సృష్టిలోనే సహోదరుల పళ్ళ. యోసేపు వాళ్ళ అన్నలు సహోదరులే. తమ్ముడిని అమ్మేసి గోతులో పడేసేంత వరకు వాళ్ళ కోపం తీరిందా? అలాగనే మనం గమనించినట్లయితే మరియా మార్తలు సహోదరులే. ఒక ఆమె వాక్యం వింటూ ఉంటే మరొక ఆమెకి పనులు చేసుకుంటా కోపం వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చి నేనొక్కదాన్ని ఇంత పని చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడితే ప్రభు అంటున్నారు, మరియా ఉత్తమైన దాన్ని కోరుకుంది. మార్త, ఎందుకు విస్తారమైన పనులు నువ్వు పెట్టుకుంటున్నావని. కాబట్టి ఉత్తమమైనది, శ్రేష్టమైనది వదిలిపెట్టి అనవసరమైన వాటి కొరకు మనం ఒకవేళ ప్రాకులాడుతున్నామేమో. ఆది కాండంలో మనం గమనించినట్లయితే 32వ అధ్యాయంలో యాషా వస్తున్నాడు మరి 400 మందితో. 10వ వచనంలో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, మా అన్నకు రావాల్సిన దీవెనంతా మారువేషం తెళ్ళి నేను తెచ్చుకున్నా, 400 మందితో వస్తున్నాడు, 20 సంవత్సరాలు అయిపోయింది మేము ఒకళ్ళనొకళ్ళని చూచుకొని, దయచేసి అతని చేతి నుండి నన్ను తప్పించు అన్నప్పుడు ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆదికాండం 33, 3-4 వచనాల్లో పగతో వస్తున్న ఏశావుకి యాకోబు ప్రార్థన చేయగానే ప్రేమ పొర్లుకొచ్చిందట. యాకోబు మెడ మీద పడి ఏశావు ముద్దు పెట్టుకొని ఇద్దరు కన్నీరు విడిచిరి అని చూస్తున్నాం. ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తుంది. ప్రార్థన ఎంత కఠినమైన పరిస్థితి అయినా సమాధానాన్ని కలుగచేస్తుంది. 147వ కీర్తన 14వ వచనంలో నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే. కాబట్టి ఇశ్రాయేలీల మీద అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలు కీర్తన 83:3 నుండి మనం చూస్తే 6 వచనాల్లో నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు చొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారు ఇశ్రాయేలుని పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రెండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో మరి ఆలోచన చేసుకొని నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీలు, ఇస్మాయేలీలు అని చూస్తున్నాం. ఏదోమీలు అంటే ఏశావు సంతతి, ఇస్మాయేలీలు అంటే హాగర్ సంతతి. కాబట్టి వీళ్ళందరూ సహోదరులే, తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. ఎంత పగ అంటే అసలు భూమి మీదే లేకుండా చేసేయాలి అన్నట్లుగా వారు ఉన్నారు. అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని మనం చూస్తూ ఉన్నాం. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఐక్యత కలిగి చేసిన అనంత జ్ఞాని ఎవరు అంటే మన ప్రభువే. అందుకే మనందరిని సహోదరులుగా పెట్టి 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో 1 కొరింథీ 15:58లో కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండు. స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో కదిలిపోకుండా ఉండాలి. ఆయన కార్యక్రమాల విషయంలో మనం ఎప్పుడూ ఆసక్తి ఉండాలి. కాబట్టి ఒకప్పుడున్న ఆసక్తి మరొకసారి ఉండదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మామ అల్లుళ్ళ మధ్య గొడవలు. మోషే మనం ఇక్కడ చూచినట్లయితే చాలా చక్కగా మనకి కొన్ని విషయాలను తెలియచేస్తాడు. మోషే తన మామతో సమాధానంగా ఉన్నాడు, విషయాలన్నీ తెలియచేశాడు, ఆయన సలహాని పాటిస్తూ ఉన్నాడు. అలాగే యాకోబుకు ఒక మామ ఉన్నాడు, మనందరూ తెలుసు కదా, లాబాను. లోకరీత్యా అంటారు అన్ని మేనమామ పోలికలు, మేనమామ బుద్ధులే అని చెప్పి. కాబట్టి యాకోబు అనగా మోసగాడు, ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచిన వాడిగా చూస్తున్నాం.
మరి ఈయన జీతాన్ని మార్చాడు 10 సార్లు. అలాగనే ఒక పిల్లనిస్తానని ఇంకొక పిల్లనిచ్చాడు. మరి యాకోబు 20 సంవత్సరాలు రాత్రింబగళ్ళు వాళ్ళ మామకి ఎంతో కొలువు చేశాడు. మరి నేను నా తండ్రి దేశానికి వెళ్ళిపోతాను అంటే మరి ఆయన మాట్లాడలేదు కనుక తన భార్యలు తంటాడు. మీ నాన్న నిన్న మొన్న ఉన్నట్టు లేడు, చాలా కష్టంగా మరి నాతో సరిగ్గా మాట్లాడతలేదు అంటే లేయా రాహేల్ అంటున్నారు. మా నాన్న ఇంట మాకు ఇక పాలు పంపులు ఎక్కడ, నువ్వు ఎలా చెప్తే అలాగే అన్నట్లుగా భార్యలు కూడా భర్త మాట విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భార్య బిడ్డలను తీసుకొని యాకోబు బయలుదేరి వచ్చి వేసినట్టు చూసిన ఒకసారి చూద్దాం. ఆది కాండములో మనం చూస్తే 31 అధ్యాయము 29వ వచనంలో యాకోబు తన భార్య బిడ్డలతో వచ్చినప్పుడు తరుముకుంటూ వస్తున్నాడు వాళ్ళ మామ. వెంటనే దేవుడు ఆయన కలుసుకొని హాని చేయాలని వస్తున్నాడు. ఇదిగో యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడొద్దు, నువ్వు జాగ్రత్త సుమి, నువ్వేం మాట్లాడతాకు వీల్లేదు అని మరి ఈ యొక్క యాకోబుని మామని గద్దించింది ఆయన ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన వచ్చి అంటున్నాడు, నీకు హాని చేయటం నా చేతగును, ఏం చేయాలంటే చేస్తా, కానీ పోయిన రాత్రి మీ దేవుడు నా కళ్ళకు వచ్చాడు, నీతో మంచి కానీ చెడు కానీ మాట్లాడొద్దు అన్నాడు. నీ తండ్రి ఇంటి మీద నీకు వాంఛ కలిగి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నా పిల్లల్ని ముద్దు పెట్టుకొనివ్వలేదు, ఈ ఆస్తి అంతా నాది, ఈ పిల్లలందరూ నా వాళ్ళని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడిన దేవుని భయం అనేది ఉంది కనుక మరి ఇద్దరు ఒక స్థలంలో ఒప్పందం చేసుకున్నారు. దాన్ని గలేద్ అంటారు. ఒక రాళ్ళు కుప్పగా పెట్టుకున్నారు. నా పిల్లల్ని కాకుండా ఇంకా వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు అని బిల్హా జల్పాల్ని దాసీలుగా ఇచ్చాడు. మరి ముద్దు పెట్టుకొని సమాధానంతో వారు వెళ్ళిపోయారు. కనుక మామ అల్లుళ్ళ మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేసిన జ్ఞాని ఎవరు అంటే మన ప్రభు గనక మోషే తన మామ అయిన ఇత్రోతో సమాధానముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అత్తగోళ్ళకి అసలు పడదు కదా. కాబట్టి రూతు ఒక రాజకుమార్తె. ఏం పని ఏంటంటే పిల్లల్ని బలివ్వటం. మరి నయోమి కష్టం వచ్చింది అని చెప్పి బెత్లెహేము నుండి వెళ్ళిపోయింది, తన భర్తను కోల్పోయింది. అలాగనే ఇద్దరు బిడ్డలను పెట్టుకుంటే ఈ పిల్లల పని ఏంటంటే బొమ్మలను చెక్కటం. మొదటి ఆజ్ఞ ఏంటంటే ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి క్రింద నీళ్ళ యందు కానీ ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దానికి సాగిలా పడకూడదు. మరి నయోం పిల్లలు మహ్లోను కిల్యోను పని ఏంటంటే బొమ్మలు చెక్కటం. రూతు రాజకుమార్తె. రూతు అనగా స్నేహము లేక సౌందర్యము. ఆమె తండ్రికి ఒక్కతే ఒక కూతురు, ఈమె ప్రధాన పూజారిగా చిన్నపిల్లల బలిస్తూ ఉందట. ఈ బొమ్మలు చెక్కుతూ ఉన్నాడు మరి నయోమి పెద్ద కొడుకు. ఆ గట్టి కొట్టేటప్పుడు ఉలితో మరి తన చేతిలో తన మెళ్ళలో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి మరి యూదులకి లేక ఇశ్రాయేలీలకి. ఆ 10 కమాండ్మెంట్స్ ఈయన మెళ్ళలో ఉన్న చిన్న లాకెట్ కింద పడిపోయిందట. వెంటనే ఆమె ఆ లాకెట్ చూసి, ఇది చరిత్ర, కల్పనా కథలు కాదు, ఆమె చూచి ఇతన్ని బంధించినప్పుడు నయోమి వస్తుంది. వచ్చి మా దేవుని ఆజ్ఞ, మేము దేనికి మొక్కకూడదు, విగ్రహారాధన చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదని 10 ఆజ్ఞలు రూతుకు వివరిస్తుంది. వెంటనే మారిపోతుంది, నేను చేసేది తప్పు కదా. అలాగనే మరి విగ్రహారాధన మా నాన్న చేయమన్నాడు, అలాగే నరహత్య చేయకూడదండి, పిల్లల్ని చంపేస్తున్నాం అని తను టెస్ట్ చేసుకుంది. వెంటనే రాజుగారికి తెలిసింది. తెలిసి రూతుని బహిష్కరించాడు. అప్పుడు ఏమేం చేస్తుంది, వెంటనే నయోమి మాటలు విని తన కుమారుని వివాహం చేసుకుంది. తన రాజ్యంలో చెలగొట్టేశాడు కుమార్తెను. అప్పుడు ఏమంటుంది, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మరణం పొందుతావో అక్కడ మరణం పొందుతాను, నీ దేశమే నా దేశము, కాబట్టి
నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని మోయాబు ప్రాంతంలో నుండి బయలుదేరింది. మరి మనం చూస్తే ఒక పెండ్లి కుమార్తె రావాలి అంటే ఒక భక్తుని మరణం చూస్తున్నాం. మనం అందరం రక్షించబడటానికి తండ్రి తన ప్రియ కుమారునిచ్చారు. మోయాబు మైదానంలో మోషే చనిపోయాడు అంటే తర్వాత చరిత్ర అనుకోండి ఇది. కానీ మోయాబు మైదానంలో నుండి రూతు వచ్చింది. బెత్లెహేములోకి రాగానే ఆమె జీవితం ఫలించింది. దావీదుకి మరి నానమ్మ స్థానంలోకి వచ్చింది. రూతు లేకపోతే దావీదు వంశావళి అనేది ఉందా? కాబట్టి ఒక చక్కటి ప్రమాణము. అత్తాకోడళ్ళ మధ్య ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు అత్తని హత్తుకుంది. అత్తాకోడళ్ళ మధ్య ఐక్యత, ప్రేమను ఏర్పాటు చేసి నా మధ్యవర్తి ఎవరు అంటే ప్రభువే. అందుకే రూతు గ్రంథం 2:12 బోయజ్ ఒక దీవెనిస్తున్నాడు. యెహోవా రెక్కల క్రింద నీకు సంపూర్ణమైన బహుమానము కలుగును. బెత్లెహేములోకి వచ్చావు గనక సంపూర్ణమైన బహుమానమే లోకరక్షకుడైన ప్రభు ఈ లోకంలోనికి రావటం. మరి మనం మత్తయి సువార్త 1:3-5 తామార్ను చూస్తున్నాం, రూతమ్మను చూస్తున్నాం, రాహాబును చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చక్కటి దీవెన ఇచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈమె అస్సలత్త ఎవరు అని మనం అనుకుంటే రాహాబు. కానీ రాహాబు జీవితం దెబ్బతింది గనక నయోమి ఇంటి పేరుతోనే చలామణి అయ్యేటట్లుగా ఈమె మరి రాహాబు తప్పుకుంది గనక మనం చూస్తే యాకోబు పత్రిక 2:25 క్రియలను బట్టి రాహాబు నీతిమంతురాలుగా తీర్చబడెను అనే మాట చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఐక్యత. ఆదికాండం 20:5-6-7 మరి చాలా అందగెత్తే శారా. అందుకే చెప్పాడు అబ్రహాం, ఎక్కడికన్నా వెళ్తే నేను నీ భర్తనని చెప్పాక నన్ను చంపేసి నేను తీసిపోతారు, మా అన్నని చెప్పు అని చెప్పాడు. అక్కడ ఒక రాజు కోరుకుంటాడు, అబీమెలెకు రాజు పంపించి ఊరుకుంటాడు. ఈయన రాజు అడిగాడు అని శారమ్మను పంపించాడు. అబ్రహాం నిద్రపోయాడేమో కానీ అబ్రహాము దేవుడు నిద్రపోలేదు. దేవుడు చెప్తున్నాడు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళి, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతకాలంటే అతని భార్యను తిరిగి అతనికి అప్పగించు. నేను అసలు ఆమెను ముట్టుకోలేదంటాడు ఈయన. అసలు ముట్టుకోకుండా చేసిందే నేను. కాబట్టి ఎప్పుడైతే శారా రాజగృహానికి వెళ్ళిందో గర్భాలన్నిటిని దేవుడు మూసివేశాడట. కాబట్టి ఆయన ఎప్పుడైతే మరి తప్పు చేయకుండా కొంత ఓలిని లేకపోతే ఆస్తిని ఇచ్చి అబ్రహాంకి, ఇదిగో నీ భార్య నా దగ్గరికి వచ్చినట్టు చేశా, నువ్వెందుకు ఇలా చెప్పావు అంటే, ఒక విధంగా ఆమె నా తండ్రి కుమార్తె చెల్లెలు అవుతుంది, ఇక్కడ వాళ్ళకి అస్సలు భయం అనేది లేక అలా చెప్పవలసి వచ్చింది. మన ప్రభు భార్యాభర్తల మధ్య, అందుకే దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు. చర్చిలో పెళ్ళైన వెంటనే పాస్టర్ గారు ఏం చెప్తారు? దేవుడు జతపరిచిన వారిని ఎవరు ఇటోళ్ళకి సాడీలు చెప్పి అటోళ్ళకి సాడీలు చెప్పి విడగొట్టడం కాదు కానీ కలిపేటట్టు ఉండాలి. మరియమ్మ గారు ఉన్నారు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమె గర్భవతి అని తెలిసి రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నట్ట. మత్తయి సువార్త 1 అప్పుడు మరియమ్మ గారితో ఏ దూత మాట్లాడిందో ఆ దూత మత్తయి సువార్త 1:20 యోసేపు దగ్గరికి వచ్చి, నీ భార్య అంటే ప్రదానం జరిగింది, ప్రదానం అయింది అంటేనే ప్రథమ దానం, సగం పెళ్ళైపోయింది అంటారు. నీ భార్య అయిన మరియను చేర్చుకుంటాకి నువ్వు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని మరి యోసేపుని హెచ్చరించినప్పుడు సపోర్ట్గా నిలబడ్డాడు. నజరేతు నుండి బెత్లెహేము తీసుకొచ్చాడు. ఇమ్మానుయేలు అని నామకరణ అనేది చేసినట్లుగా అతడు నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 16 సర్వ సమాజం మధ్య తెగులొచ్చింది. సర్వ సమాజం, మోషే ఒక్కడే నీతిమంతుడా,
అహరోను ఒక్కడేనా, మేం కాదా అని చెప్పి ఈ కోరాహు కుమారులు వీళ్ళందరూ కూడా దేవుని చిత్తానికి విరుద్ధముగా దోపార్తులను తీసుకొని వెళ్ళినప్పుడు మోషే అంటున్నాడు, దేవుడు నియమిస్తేనే మేము నియమించబడ్డాం, మా సొంత పెత్తనాలతో మేమేం రాలేదు, దేవుడు ఒక వింతైన కార్యాన్ని ఇక్కడ జరిగిస్తాడు అన్నప్పుడు సంఖ్యాకాండం 16 అధ్యాయంలో వారు చేసింది అవిధేయత గనక మరి నేల మింగివేసినట్టు చూస్తూ ఉన్నాం, నేల నెరవిడిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. కొరాహు కుమారులు ఏం తక్కువలు కాదు. కీర్తన 42లో చక్కటి దైవ ధ్యానాలు రాశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు జీవము కలిగిన దేవుని కొరకు మేము ఆశపడుతున్నాం. 2వ వచనంలో అంటారు, జీవము గల దేవుని సన్నిధికి మేము ఎప్పుడు వచ్చేదము, ఆయనకు మేమెప్పుడు కనబడేదము. చక్కటి దైవ ధ్యానాలను రాశారు. ఎప్పుడైతే పదవీ కాంక్ష అనేది వచ్చిందో తెగులు అనేది బయలుదేరింది. వెంటనే మోషే అంటున్నాడు, ఇదిగో దేవుని సన్నిధి నుండి తెగులు ప్రారంభమైంది, నువ్వు వెళ్ళు, చాలామంది చనిపోతారు అన్నప్పుడు అహరోను వచ్చి చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడినప్పుడు ఆ తెగులు అనేది ఆగిపోయింది. యాజకుడు మధ్యవర్తిగా నిలబడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన పైన ఉన్నాడు, మనం క్రింద ఉన్నాం. తగ్గింపు చాలా అవసరము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సంఖ్యాకాండం 16 అధ్యాయము 42-49 వరకు మనం చూస్తున్నాం. 5వదిగా మత సంబంధమైన కలహాలు. మనం చూస్తే అపోస్తుడైన పౌలుగా ఉన్న వ్యక్తి పాత పేరు సౌలు. సౌలు అంటే గొప్పవాడు, పౌలు అంటే చిన్నవాడు. ఒక అధికార పత్రాన్ని తీసుకున్నాడు, బాగా చదువుకున్న ఆయన. పాత నిబంధనలో బాగా చదువుకున్న వారు మోషే. క్రొత్త నిబంధనలో బాగా చదువుకున్న వ్యక్తి ఎవరు అంటే అపోస్తుడైన పౌలు. ఒక అధికార పత్రాన్ని తీసుకొని ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడ నిర్మూలన చేయాలని చెప్పి ఆయన బయలుదేరి వచ్చారు. మరి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం దగ్గర రాగానే దమస్కు మార్గంన సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, నువ్వెవడవే అంటున్నాడు ఈయన. గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. నీవు హింసిస్తున్న క్రీస్తును అని ప్రభు తెలియచేసి నువ్వు అననీయ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. అననీయ భయపడిపోతున్నాడు, ప్రార్థనా పరుడే. అమ్మో సౌలు వచ్చాడంట, ప్రార్థనలో చంపేస్తాడు అని భయపడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 9:10లో చూస్తే అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో సౌలు వస్తున్నాడు, ఇప్పుడే దర్శనం చూస్తున్నాడు, అతని మీద చేతులుంచి ప్రార్థన చేయండి. సౌలుని గురించి చెప్తున్నాడు. లేదు లేదు, అతను మారిపోయాడు. ఎందుకంటే నా నిమిత్తం ఎన్ని శ్రమలైనా అతడు భరిస్తాడు, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నారు. అందుకే 1 కొరింథీ 11 మొదటి వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సంఘాల మధ్య గొడవలు. మరి కొలసీ పత్రిక 4:7లో ఓనేసిము ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతన్ని కొలసీ సంఘానికి పంపి పౌలు గారు అంటాడు, ఏదన్నా తక్కువైతే ఫిలోమోను పత్రికలో రాస్తాడు, అది నా లెక్కలో చేర్చు అని. అలాగనే మరి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మధ్యలో గొడవలు అనేవి ఉండకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 7వదిగా 1 తిమోతి 2లో మనం చూస్తున్నాం 5-6 వచనాల్లో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. మనకి ప్రభువు మధ్యవర్తిగా వచ్చి ఇద్దరు దొంగల మధ్య ఆయన ఉన్నారు. అలాగనే 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేనుంటాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మధ్యవర్తి స్థానములో మరి 100 మందికి, 1000 మందికి, 50 మందికి ఇలాగున నువ్వు కొంతమంది మనుషుల్ని, దైవశక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని నువ్వు ఏర్పాటు చెయ్యి అని చెప్పి 25వ వచనం నిర్గమాకాండము 18:25లో ఇశ్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి
ఒకరిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యమును మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. కాబట్టి నువ్వు చెప్పేది నాకేంట్లే అని అనుకున్నాడా? వారి మామగారి మాటను పాటించాడు. అలాగనే మంచి సలహాలు ఎవరిచ్చినా మనం పాటించాలి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థములగును అనే మాట చూస్తున్నాం. ప్రభువుకున్న బిరుదులు ఒక బిరుదు, ఆయన ఆలోచనకర్త. ప్రభు పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు మంచి ఆలోచన అనేది తండ్రి మనకి దయచేవారై ఉన్నారు. అందుకే చివరిగా యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో, యోబు గ్రంథం 15:8లో దేవుని యొక్క ఆలోచన సభలో నీవు చేరి ఉన్నవాడవా అని ప్రభు తెలియచేస్తున్నారు. గతంలో చెప్పే మరొకసారి జ్ఞాపకం చేస్తాం. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారట. ఎంతో కష్టపడి వారిని పెంచి పెద్ద చేసేసారట ఆ తల్లి. తర్వాత పెళ్ళిళ్ళు చేసేసారు. పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలైన పిల్లలు ఇంటికి రావట్లేదు. పాస్టర్ గారు ప్రసంగం చేశారట, దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరు వేరు చేయకూడదు. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. ఈ మాట మీద బేసై తల్లి దగ్గరికి రాలేదట. అప్పుడు తల్లి ప్రార్థన చేసిందట, పెళ్ళైన తర్వాత వీళ్ళు పూర్తిగా మర్చిపోయారయ్యా, పిల్లల మీద బహు బెంగగా ఉంది, వాళ్ళు వచ్చేటట్టు చెయ్యని మంచి ప్రార్థన చేస్తే, ఒకరోజు తల్లి భోంచేస్తూ ఉంటే కొడుకు వచ్చి తలుపు కొట్టాడు. టక్ 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 అని గబగబా తలుపు తీసేలాగా పెద్ద కొడుకు వచ్చాడు. రావడం తల్లి కాళ్ళు పట్టుకొని, అమ్మ నేను చాలా శ్రమలో ఉన్నా, నాకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ కష్టం ఏంటో చెప్పు నాయనా అంటే, నేను వ్యాపారం చేద్దామని చెప్పి మరి చాలా మట్టి లారీలు పోయించాను. మా ప్రాంతంలో కొండలకు భలే డిమాండ్ ఉంది, మంచి కొండలు చేసి ఈ ఎండాకాలం అంతా అమ్మాలి అని చెప్పి అనుకుంటే బాగా వర్షం పడి మట్టంతా కారిపోతుంది. అసలు వర్షం రాకుండా బలమైన ప్రార్థన చేయమ్మా అని అడిగేట. అలాగే నాయనాన్ని 2 ముద్దలు అన్నం తింటుంది కదా తినిపించిందండి. అలాగే నాయనాన్ని కొడుకు చెప్పగానే మళ్ళీ తలుపు టక్ టక్ అని శబ్దం అయిందంట. మళ్ళీ తలుపు తీసి చిన్న కొడుకు వచ్చాడంట. అమ్మమ్మ నేను చాలా శ్రమలో ఉండొచ్చాను, నాకు నువ్వు సహాయం చేయాలి అంటే, చెప్పునైనా 5 సంవత్సరాల తర్వాత వచ్చారు ఇద్దరు. చెప్పు అంటే, నేను పొలం కౌలుకు తీసుకున్నాను, విత్తనాలు వేయాలంటే అస్సలు వర్షాలు లేవు, బాగా వర్షాలు పడి నేలంతా తడిచిపోయి మంచిగా చేలల్లో నీళ్లు నిలిచేటట్టు ప్రార్థన చేయమ్మా అని అడిగాట. ఇద్దరు ప్రార్థన అడిగింది. ఈ కొడుకు చెప్పినట్టు చేస్తే ఆ కొడుకు హాని, ఆ కొడుకు చెప్పినట్టు చేస్తే ఈ కొడుకు హాని. ఇప్పుడు తల్లి అందట, ముందు మీ ఇద్దరు మోకరించండి. తల్లి చేసిందట, ప్రభా సమస్తం ఎరిగిన దేవుడివి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. పెద్ద బిడ్డకి మంచి ఎండగాసి చక్కగా కుండల్ని తయారు చేసుకొని మంచిగా అమ్ముడు పోయేటట్లు తన వ్యాపారాన్ని వృద్ధి చేయి నాయనా అని తల్లి బలమైన ప్రార్థన చేసిందట. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివి, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రన్ చేయుమయ్యా, సర్వేశ్వరా నేరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, సారూపమీచు కుమ్మరివే. ఈ వచనం పాడి కొడుకు కొరకు ప్రార్థన చేసి సిలుగుర్తేసి, చిన్నోడు చూస్తుంటే మరి చిన్నవాడికి కూడా బలమైన ప్రార్థన చేసి, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా,
ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కృమ్మరించుమో దేవా క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుమో దేవా అని ప్రార్థన చేసింది. వెళ్ళండి నాయన, నీ చేను దొడుస్తుంది, మంచిగా విత్తనాలు వేయండి. మరి దేవుణ్ణి మర్చిపోవద్దు, తల్లిని మర్చిపోవద్దు, సంఘాన్ని మర్చిపోవద్దని కొన్ని హెచ్చరికలు చేసి తల్లి పంపించిందట. అలాగనే ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే. ఆలోచన చెప్పేవారు లేకపోతే ఉద్దేశాలు వ్యర్థమైపోతాయట. మోషే మామ మంచి ఆలోచన ఇచ్చి, మరి ఇది దేవుని సన్నిధిలో పెట్టు, ఏదో మా మామగారు చెప్పారని చేయటం కాదని చక్కని సలహా ఇచ్చి వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభు పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు మంచి తలంపులు, మంచి ఆలోచనలు ఇచ్చి మనందరికీ మంచి న్యాయాన్ని తండ్రి జరిగించి వేయును గాక. ఆమెన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి వందనములు. నువ్వు న్యాయవంతుడు గనక నీ బిడ్డలకు మోషే ఎంత చక్కగా న్యాయం తీర్చారో అట్టి న్యాయాన్ని మీరు జరిగించండి. బిడ్డలందరి మీద నాయన నీ కరుణ హస్తం ఉంచండి తండ్రి వందనాలు. ఏ కుటుంబంలో న్యాయం కావాలో నాయన, నీవు 122 కీర్తనలు అంటున్నావు, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చువాడు అని. అలాగనే ప్రతి ఒక్కరికి న్యాయమును జరిగించండి. ఎంతమంది జన్మదినాలు, వివాహ దినాలు ఉన్నాయో దీవించండి. ఏ కుటుంబంలో ఎలాంటి శ్రమన్నా కొట్టివేసి మధ్యవర్తిగా మీరుండి కుటుంబాలని ఆదరించమని అడుగుచున్నాం. అలాగే బలహీనతలో ఉన్నవారిని బలపరచండి. అందరి మీద నీ ఆశీర్వాద హస్తము నుంచి కృప వెంబడి కృపను ఇచ్చి దీవించమని ప్రాణప్రియుడు ఆశ్చర్యకరుడయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయము ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి ముమ్మరముగా దయచేసి మీ సరిహద్దులలో, మీ కుటుంబాల్లో, మీ ఉద్యోగాల్లో మంచి న్యాయము తండ్రి మీకు జరిగించి వేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.